బంగారం స్టార్ మహిళ 1400+. ఇవాళ మన స్టార్ మహిళలో స్పెషాలిటీ ఏంటంటే ఇవాళ జయప్రద గారి బర్త్డే. ద బ్యూటిఫుల్, ద గ్లామరస్, ద టాలెంటెడ్ హీరోయిన్. విషింగ్ జయప్రద గారు a very happy birthday. స్టార్ మహిళ ఒక గంట సేపు చూసి ఎంజాయ్ చేసి రిలాక్స్ అవడానికి సిద్ధమైపోండి. మరి వాళ్ళు ఎవరు వచ్చారు? వీళ్ళు వచ్చారు. హాయ్ సుమా. హాయ్. నా పేరు శిరీష. నేను కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పా. హాయ్. హౌసింగ్ బోర్డు ఉన్న అందరికి అందరికి హాయ్. నా పేరు అరవింద్ అండి. నేను హోమ్ మేకర్ని. సంతోష్ నగర్ నుంచి వచ్చాను. హాయ్. హాయ్. మీకోసం ఏదైనా మంచి పని చేసే ముందు యాంకర్ నోరు తీపి చేయమని చెప్పారు. మా పాప మీకోసం. అవునా? మా పాప కుందనకి ఒకసారి హాయ్ చెప్పాను. హాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది తొందరగా తినకపోతే దీని జ్యూస్ తాగాల్సి వస్తుంది నేను. హాయ్ అండి. హాయ్. దీప అండి, ఖైరతాబాద్ నుంచి వచ్చాను. నేను బ్యూటిషియన్. బ్యూటిషియన్. ఓకే. నా పేరు పద్మశ్రీ అండి. అల్వాల్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే అండి, వెల్కమ్. నా పేరు రమాదేవి. అవంతి నగర్ నుండి వచ్చాను. నేను హౌస్ వైఫ్. ఓకే, సరే అయితే పరిచయాలు పెంచుకున్నాం కాబట్టి ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే పట్టుకోండి చూద్దాం. జరా జరా ఈ బొమ్మని నేను మీకు ఇప్పుడు అప్పచెప్తున్నాను. జాగ్రత్తగా మళ్ళీ నాకు తిరిగి అప్పచెప్పాలి ఈ రౌండ్ అయ్యేసరికల్లా. చూడండి ఎంత హాయిగా ఇది మ్యూజిక్ వింటుందో. ఓకే, ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళకి 10, తర్వాత 12, తర్వాత 14, 16, 18, 20. ఓకే, 1 2 3 గో. ఎక్కడైనా ఏదైనా న్యూస్ పేపర్లో ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు పద్మశ్రీ, సుమ ఇలా పేర్లు రాసుకుంటూ మీ పేరుకి నా పేరుకి మధ్యలో కామా తీసేశారనుకోండి, నేను పద్మశ్రీ సుమన్ అయిపోతాను. సో మీకు ఫస్ట్ 10 పాయింట్స్ ఏనండి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మీ ప్రోగ్రామ్ చేయటమే చాలా హ్యాపీ అండి. అంతేనంట. థ్యాంక్స్, వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళకి 12 పాయింట్స్. స్టార్ట్. సెకండ్ అవుట్ అయింది దీప. దీపకి 12 పాయింట్లు ఇస్తున్నాం. మరి దీప మాకేమి ఇస్తుంది? డాన్స్ చేస్తాను. ఇప్పుడా? నెక్స్ట్ రౌండ్ లో ఎదురు గాని. ఇంకేమైనా? ఇంకేం. థ్యాంక్స్, బై, సీ. వీళ్ళ చేతుల్లో ఈ బొమ్మ ఎలా తిరుగుతుందో చూడండి. చూడండి, స్లో మోషన్ లో చూడండి. 1 2 3 గో. రమ అవుట్ అయింది. రమకి 14 పాయింట్లు. రమ ఒక జోక్ చెప్తుంది, చెప్పండి. ఒక క్లాస్ రూమ్ లో
ఒక రాము అనే అబ్బాయి ఉంటాడు. ఉమ్, అతను టీచర్ ఏమంటాడంటే అందరు శ్రద్ధగా వినండి, ఉమ్. ఇవాళ మనం ఎలక్ట్రిసిటీ అనే పాఠం చెప్పుకుందాము అంటాడు. అయితే నేను ఇవాళ ఏ పాట అక్కడ ఎవరున్నారు? రాము. రాము, నువ్వు అప్పుడే పైకి వెళ్ళిపోయావా? కొంచెం కిందకు వచ్చి అక్కడ కూర్చోమ్మా. అక్కడ చూసి చెప్పండి. రాము అందరూ మనం పాఠం శ్రద్ధగా వినండి, ఇవాళ ఎలక్ట్రిసిటీ అనే పాఠం చెప్తున్నాను అంటాడు. ఓకే. రాము ఏమంటాడు, ఏం చెప్తున్నాను సార్ అంటాడు. ఆ, ఏం చెప్తున్నాం లేవండి ఒకసారి అంటే, మేడం ఎలక్ట్రిసిటీ అంటాడు. ఉమ్, అయితే సార్ ఏమంటాడు, ఉమ్, మీ నాన్నని తీసుకురా రేపు అంటాడు. ఉమ్. నాన్న వస్తాడు. నానొస్తాడు. నానొచ్చి, బాబు ఇలా చెప్పాడు మీ బాబు వాళ్ళ నాన్న కూడా పైన ఉన్నాడా? లేదు, కింద ఉన్నాడు. అయితే వానికి ఎటాకిటే అంత సార్ అంటాడు. ఆ, అప్పుడు తాతని తీసుకొని రా అంటాడు. మర్నాడు మళ్ళీ తాత వస్తాడు. తాత వస్తాడు. ఆ తాత వస్తే ఈ విషయం ఎక్కడ ఈ పబ్లిక్ చేయొద్దండి. ఈ విషయం అసలు ఎక్కడా పబ్లిసిటీ చేయొద్దు, అసలే మాకు రేపు రామోజీ ఫిలిం కిటీ టూర్ ఉందంటాడు. ఓకే, నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళకి 16 పాయింట్లు వస్తాయి. ఏంటో ఆ నంబర్ లోనే ఒక స్వీట్నెస్ ఉంది కదా. 1 2 3 గో. ఓకే, అరవిందకి 16 పాయింట్లు, స్వీట్ 16. థ్యాంక్ యూ. మీరేం చెప్పబోతున్నారు నాకు? హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. అదే 2 సార్లు పాడేస్తారేంటి? వేరే ఏమైనా పాడొచ్చు కదా. మీరు నేర్చుకుంటారేమో అని. అందుకనేనా పల్లవులు 2 సార్లు పాడతారు? అవును, ఇప్పటి వరకు తెలియదండి, కళ్ళు తెరిపించారు మీరు. అందుకే కళ్ళు తెరిచి కళ్ళలు కంటున్నామంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అనిత, శిరీష ఈ ఇద్దరిలో ఎవరికి 18, ఎవరికి 20? ఎవరి చేతిలో బొమ్మ ఆగితే వాళ్ళకి 18, బొమ్మ ఆగని వాళ్ళకి 20. ఓకేనా? రెడీ? 1 2 3 గో. బొమ్మ చివరిగా మీ చేతిలో ఆగింది కాబట్టి అనిత మీకు 18, శిరీషకి 20 పాయింట్లు. సుమా, నీకు చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. పెళ్లిలో ఒకటి ఆడిస్తారు, గుర్తుందా మీకు? అది నాకు ఆడించలేదు. అవునా? ఇప్పుడు తీరింది మీ వల్ల. అది పెళ్లిలో ఆడించలేదా? మాకు కూడా ఆడించలేదు, నేను మర్చిపోయాను. అప్పుడు పువ్వులు ఏమైనా స్కేర్సిటీ ఏమిటో. ఇది అయిపోయినాక మన ఇద్దరం ఆడుకుందాం. ఓకే, కానీ ఇప్పుడు జనరేషన్ మారుతోంది కాబట్టి పెళ్లిళ్ళలో ఇక ఫ్యూచర్ లో ఎలాంటి ఆట ఆడిస్తారంటే ఈ బంతి ఆట ఉండదు. ఇటువైపు అమ్మాయి అటువైపు అబ్బాయి ఉంటారు, ఫుట్బాల్ ఆడతారు వాళ్ళు. ఎందుకు ఆల్రెడీ ఆడుతున్నారు కదా సుమా? యా, ఆడతారు. అటు ఇటు గోల్ పోస్టులు ఉంటాయి అనమాట. వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళ అమ్మా నాన్న నుంచి ఉంటారు. సో ఇలాంటి డిఫరెంట్ ఆటలు ముందు ముందు మనం పెళ్లిళ్ళలో చూడబోతున్నాం. ఆ బిందె బదులు ఏం పెడితే బాగుంటుంది? ఎనీవే, ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక సాంగ్.
తార నా కోసం వచ్చింది ఈ వేళ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ ఇలలో ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ అనురాగం పందంగా మెరిసింది నీ కళ్ళలోనా అందుకోనా లేత వలపే నీ ముద్దు ముంగిళ్ళలోనా అనురాగం పందంగా మెరిసింది నీ కళ్ళలోనా అందుకోనా లేత వలపే నీ ముద్దు ముంగిళ్ళలోనా కదిలే నీ ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం కదిలే నీ ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం ఈ నేల కలిసిన చోట ఏ వెలుతురు రాదులే అందరూ రెడీయా? బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. ఓకే, ఈ పాట ఏ సినిమాలోది? అరవిందా? సింహాసనం. సింహాసనం, ద థ్రోన్. మీకు 6. ఇప్పుడు ఒక డైలాగ్. ఏమిటి నేను కూడా ఏడుస్తుంటాను. నువ్వు ఏడిస్తే నాకే వస్తుంది. మరి నన్నేం చేయమంటావు? సిగ్గు లేకపోతే సరి పైకి ఏడుస్తున్నావా? ఎక్కడికి? ఎక్కడేమిటి? గుళ్ళో తీసుకెళ్ళి మెడలో తాళి కట్టేస్తాను. మా నాన్న సంగతి నీకు తెలీదు. తాళి తెంచి అవతల పారేసి మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఏడవకు, నాకు ఏడుపు అంటే అసహ్యం. ఇదిగో చూడు, నీ మొహం ఎప్పుడైనా ఏడుస్తున్నావు అద్దం చూస్తున్నావా? ఆహా, ఈసారి చూసుకో. చూసుకుంటే నువ్వే కాదు, ఏ ఆడది కూడా ఈ జన్మలో ఏడవదు. ఓకే, పాపం జయప్రద ఎందుకు ఏడుస్తుంది? అరవిందా? అమ్మని చూసుకోవడానికి వస్తున్నారు. మన పెళ్లి జరగాలి. మన పెళ్ళ? వాళ్ళ పెళ్లి అండి. వాళ్ళ పెళ్లి ఎవరిది? వాళ్ళ తను లవ్ చేసింది. ఎవరతను? హీరో. హూయిసి? ఎన్టీఆర్. కరెక్ట్, మీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. జుమ్మంది నాదం కైలంది పాదం తను ఊగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీలా జుమ్మంది నాదం కైలంది పాదం
పులకించగా జుమ్మంది నాదం సయ్యంది పాదం అనూగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి ఆకాశమై పొంగే ఆవేశం కైలాసమే వంగే నీ కోసం ఝుమ్మంది నాదం సయ్యంది పాదం చాలా బాగా చేశారు దీప. మీరు కూడా డప్పు బాగా కొట్టారండి. థ్యాంక్స్. నేను సాధారణంగానే ఎవరికైనా బాగా డప్పు కొడుతూ ఉంటాను. క్వశ్చన్, ఈ పాటలో ఎవరెవరు ఉన్నారు? అనిత, దీప అండ్ సుమా. నిజమే. నా చేతులు చూడండి ఎలా ఎర్రగా అయ్యాయో. నిజంగా చంద్రమోహన్ గారి చేతులు కూడా ఇలా కమిలిపోయి ఉండవు. ఓకే, మీకు అసలు పేర్లు చెప్పండి. చంద్రమోహన్, జయప్రద గారు. ఓకే, 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. అమ్మయ్యా, 5. ఫస్ట్ క్వశ్చన్, జయప్రద ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు? ఎంపీ ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గానికి ఆవిడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. కరెక్ట్ ఆన్సర్ 6. అనిత 2, రిష 2, అరవింద 2. జయప్రద హీరోయిన్ గా నటించిన 47 రోజులు సినిమాలో యాంటీ హీరో ఎవరు? నో, ఆప్షన్స్ ఉన్నాయి కావాలంటే. ఆప్షన్ ఏ కృష్ణంరాజు, బి చిరంజీవి. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. అందులో చిరంజీవి గారు యాంటీ హీరో, విలన్. తర్వాత సూపర్ హీరో అరవింద 1, అనిత 1, శిరీష 1. నంబర్ 2. అడవిరాముడు సినిమాలో జయప్రదతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? జయసుధ గారు. తీసుకోండి. అరవింద 3, దీప 2, శిరీష 1. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్స్. ఏ 1900, 1919. 1919. కరెక్ట్. 3. దీప 1, రమాదేవి 1, పద్మశ్రీ గారు 1. నెంబర్ 3. చేతిలోన చేసి చెప్పేయవా నన్నెన్నడూ విడిపోనని. ముందడుగు సినిమాలో జయప్రదతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? జయసుధ కాదు, శ్రీదేవి. ఈనాడులో వచ్చేటువంటి ముందడుగు ఏ విషయంలో చైతన్యవంతం చేస్తుంది మనల్ని? ఆప్షన్. ఏ సహచట్టం గురించి, బి వినియోగదారుల హక్కుల గురించి. కాదు, సహచట్టం గురించి. ఈనాడు పేపర్ చదివే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే పేపర్ వచ్చిందంటే అందులోని అక్షరం అక్షరం చదువుతారు. నెంబర్ 1. చందమామ కథలో చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. సుమా జోక్ చెప్తాను నేను. చెప్పండి. ఒక అమ్మాయిని ఒక ఇంజనీర్ డాక్టర్ ఇద్దరు లవ్ చేస్తున్నారు. ఇంజనీర్ ఏమి ఇస్తుంటే డాక్టర్ కూడా అదే ఇస్తున్నాడు. ఒకసారి ఇంజనీర్ కి ఒక ఐడియా వచ్చింది. ఏవి వాళ్ళ అర్థం కాక ఒక యాపిల్ ఇచ్చాడు అమ్మాయికి.
డాక్టర్ వచ్చి ఒరే ఫ్లవర్ ఇస్తారు లేదంటే చాక్లెట్స్ ఇస్తారు ఏమైనా ఇస్తారు కదా నువ్వు యాపిల్ ఎందుకు ఇచ్చావంటే అండ్ యాపిల్ కీప్ డాక్టర్ అవే అండ్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే అన్నాడంటే ఇంజనీర్. వెంటనే ఆ డాక్టర్ ఏమన్నాడో తెలుసా? బట్ ఇఫ్ ద డాక్టర్ ఇస్ హ్యాండ్సమ్ కీప్ ద యాపిల్ అవే అన్నట్టు. యమగోళ సినిమాలో జయప్రద హీరో ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీ రామారావు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్ తీసుకోండి. అనిత 2, అరవింద 2, దీప 2. సీతాకోక చిలుకల రెక్కలు పరిమాణం ఎంత ఉంటాయి? ఆప్షన్స్. ఏ అత్యంత చిన్నవిగా 5 సెంటీమీటర్లు, అత్యంత పెద్దవి 105 సెంటీమీటర్లు. ఆప్షన్ బి మినిమం 2 మిల్లీమీటర్, మాక్సిమం 30 సెంటీమీటర్స్. మినిమం 2 millimeters, మాక్సిమం 32 centimeters. కరెక్ట్. ఇదిగోండి సీతాకోక చిలుకలు. తీసుకోండి. అరవింద 1, అనిత 1, రమాదేవి 1. నంబర్ 6. కె విశ్వనాథ్, కమల్ హాసన్, జయప్రదల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? సాగర సంగమం. నా పాటతో కూడా ఆవిడ గుర్తించారంటే ఐఎమ్ సంథింగ్ గ్రేట్. అందులో ఏం పాటలండి అబ్బా. అబ్బాబాబాబాబాబా. ఆ సన్నివేశం కమల్ హాసన్ గారు జయప్రద గారిని చాలా సంవత్సరాల తర్వాత చూసినప్పుడు ఆ బొట్టు అలా కరిగిపోతూ ఉంటే ఆయన చేయి అలా అడ్డం పెట్టినప్పుడు అబ్బాబాబాబాబా విశ్వనాథ్ గారి టేకింగ్ ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. శిరీష 3, అనిత 3. ప్రపంచంలో కల్లా అత్యంత సుదీర్ఘమైన సినిమా ఏది? ఆప్షన్స్. ఏ ఫారెస్ట్ గంప్, బి మోడర్న్ టైమ్స్ ఫర్ ఎవర్. ఫారెస్ట్ గంప్. రాంగ్ ఆన్సర్. ఫారెస్ట్ గంప్ కాదు. మోడర్న్ టైమ్స్ ఫర్ ఎవర్. డెన్మార్క్ వాళ్ళు నిర్మించినటువంటి ఈ చిత్రాన్ని చూడాలి అంటే సరిగ్గా 10 రోజులు థియేటర్ లో కూర్చోవాలంట. భోజనాలన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారో ఏమిటో. నెంబర్ 4. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది. బాలకృష్ణ హీరోగా వచ్చినటువంటి ఒక సినిమాలో జయప్రద నటించింది. ఏమిటా సినిమా? ఆప్షన్స్. ఏ మహారథి, బి అధినాయకుడు. మహారథి. ఇది సరైన సమాధానం. చూడు, 2 వైపులా చూడు. అరవింద 2, అనిత 1. సీతాకోక చిలుకల రెక్కలు రంగు రంగులో ఎందుకు కనిపిస్తాయి? ఇదిగోండి ఇలా రంగులు రంగులుగా ఎందుకు కనిపిస్తాయి ఈ రెక్కలు? ఆప్షన్స్. ఏ రెక్కలకి గ్లాసులు ఉండటం వల్ల, బి వాటి రెక్కలకి ఉండేటువంటి పొలుసులు ప్రిజమ్స్ లాగా పనిచేయటం వల్ల. ఆ రెక్కలు ప్రిజమ్స్ లా పనిచేయడం. ఓకే. ఈ రెక్కల మీద ఈ పొలుసులు ప్రిజమ్స్ లాగా ఉంటాయంట. వీటి మీద లైట్ పడినప్పుడు అవి రంగురంగులో కనిపిస్తాయంట. మనకు కూడా దేవుడు ఇలాంటి బాడీ ఇచ్చుంటే బాగుండేది. నేను మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అనిత 2, అరవింద 1. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు దీప డాన్స్ చేస్తారు, చూద్దాం. చేసుకుంటాలే ఏం సక్కకున్నావే సంపంగి ముక్కుదానా ఏం సిక్కకున్నావే లవంగి టెక్కుదానా
చేశారు. జుమ్మంది నాదం ఇందాక అక్కడ ఒక డాన్స్ అయినట్టయితే అంటే సెకండ్ రౌండ్ లో ఇప్పుడు జుమ్మంది నాదం సినిమాలోనే డాన్స్ చేశారు దీప. థ్యాంక్ యూ. ఓకే, మనం నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం అనిత. కమల్ హాసన్ గారు జయప్రద గారు చేసిన సూపర్ సినిమా సాగర సంగమం. చూద్దాం. ఎస్, సాగర సంగమంలో బాలు, ద గ్రేట్ కమల్ హాసన్ గారు. దశావతారం సినిమాలో కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ కనిపించింది. మీకు 6. నెక్స్ట్ చిత్రం అనిత. జయసుధ గారు చాలా సినిమాల్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చింది. జయప్రద గారు జయసుధ గారు. మెయిన్ గా మేఘ సందేశం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ జయసుధ గారే. అనిత గారు మీకు 6. నెక్స్ట్ చిత్రం శిరీష కృష్ణరాజు. చూద్దాం. ఎస్, కృష్ణరాజు గారు. మీకు 6 పాయింట్లు శిరీష. తర్వాత చిత్రం దీప. విశ్వనాథ్ గారు. సాగర సంగమం ఇంకా ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాల్ని మనకు అందించిన దర్శకులు కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. కరెక్ట్ ఆన్సర్ దీప, 6 పాయింట్లు. తర్వాత చిత్రం దీప. అక్కినే నాగేశ్వరరావు గారు. ఓకే, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ దీప, 6 పాయింట్లు. వీరిరువురి కాంబినేషన్ లో కూడా చాలా సినిమాలే వచ్చాయి. మేఘ సందేశం అందులో ఒకటి. నెక్స్ట్ చిత్రం అనిత. జయప్రద గారు. ఇవాళ జయప్రద గారి బర్త్డే కాబట్టి ఫైనలీ ఆవిడ కూడా వచ్చేసారు. చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ జయప్రద గారు. అందమైన జయప్రద గారు. మీకు 6 స్కోర్స్. మీరు కూడా వచ్చి స్టార్ మైల్డ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ గేమ్ మిమ్మల్ని మీరు కొట్టుకునే గేమ్. జాగ్రత్త. ఫస్ట్ మీరు అరటిపండు తింటారు వచ్చి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ రింగ్ లో నిలబడి ఈ హ్యాండిల్ ఇలా పట్టుకొని దీంతో అలా 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 దాన్ని పంపించేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు తాగేస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక స్కేల్ తీసుకొని ఇక్కడికి వచ్చి నించున్న తర్వాతే దీన్ని ఇలా కొట్టుకోవాలి. ఇలా ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ బయటకు రావాలి, ఇంకొక స్కేల్ తీసుకోవాలి, ఇక్కడికి వచ్చి దీనికి కొట్టాలి. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి రింగులోకి వచ్చి నిలబడిన తర్వాతే కొట్టుకోవాలి. అంతేగాని మీరు ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటూ తీసుకుంటూ ఇలా వేసినవన్నీ మైనస్ అవుతాయి. ఓకే, 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky a time I don't care Stop it 1 2 అక్కడ 2 ఇవి 3 మొత్తంగా 7 6లు అంటే 42.
మీకు వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది. 1 2 3 గో. మీరు ఇలా పూర్తిగా రింగు చుట్టినవి మాత్రమే లెక్కలోకి వస్తాయండి, ఇలా సగం సగం పెట్టినవి కాదు. సో ఇదొకటి అండ్ అక్కడ 1 2 3. ఒకటి మీరు ఏం చేశారంటే ఇలా కొట్టకుండా ఒకటి పెట్టారు, సో అందులోంచి కూడా ఒకటి మైనస్. సో అక్కడ 2, ఇక్కడ 1 3 3 6 6 × 6 36. అండ్ మీకు రోటీ మేకర్ వచ్చింది. 1 2 3 గో. గుడ్ జాబ్. 1 2 3 4 5 6 7 8 8 స్కేళ్ళు. ఇది 9 10 11 11 ఆర్లు అంటే 66 పాయింట్లు అండి. మీరు గెలుచుకుంటున్నారు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. అరవింద, ఇప్పుడు లీడ్ అనితది. మీరు అనిత స్కోర్ దాటాలి అంటే 14 ఆర్లు సంపాదించాలి. 1 2 3 గో. మీరు పెట్టిన ఈ వాటిల్లో 3 ఏంటంటే మీరు ఇలా కొట్టకుండా డైరెక్ట్ గా ఇలా ప్రెస్ చేస్తున్నారు. సో అవి అలా అతుక్కుపోతున్నాయి. ఆ 3 మైనస్ చేయగా ఆ 2 మిగులుతున్నాయి. 1 2 3 5 6 7 8 48 పాయింట్లు. మీకు హాట్ బాక్స్. దీపా, మీ టార్గెట్ 13 ఆర్లు. ఏం లేదు, దానికి కరెక్ట్ గా గట్టిగా కొడితే అది కరెక్ట్ గా ఉంటుంది. లేదంటే మీరు ఎన్ని ఆడినా కూడా కొన్ని కరెక్ట్ గా ఆడకపోతే అవన్నీ మైనస్ చేయాల్సి వస్తుంది. 1 2 3 గో.
cheating, చీటికి మాటికి fighting, మీది ర్యాంకుల కోసం competitions. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry, war, Ricky, A-Time, I don't care. ఇందులో ఒకటి మైనస్ అవుతుందండి, ఎందుకంటే మీరు రింగ్ లోకి రాకముందే కొట్టేశారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అబ్బా, ఒక్క 6 అయితే ఇంకా మీరు దాటేసి ఉండేవాళ్ళు. 12 అంటే 72 పాయింట్లు. మీకు హండీ సెట్. మీ టార్గెట్ కూడా 13 6లే. సో ఇవాళ విన్నర్ ఎవరు, మీరా లేదా అనితానా? బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 go. Ringa ringa roses, wangara ringa poses, tingara tingara theorems keep solutions. A bota body cheating, చీటికి మాటికి fighting, మీది ర్యాంకుల కోసం competitions. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry, war, Ricky, A-Time, I don't care. Stop it! 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 90 పాయింట్లు. విన్నర్ సెట్. థ్యాంక్ యూ. ఇవాళ విన్నర్ ఎవరో తెలుసా? గో మన శిరీష. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. సో ఇవాళ మీరు స్టార్ మహిళగా గెలుచుకుంటున్నారు 21 ఇంచెస్ కలర్ టీవీ.